హలో అండి, అస్సలాము అలైకుం, నమస్కారం అందరికీ. సహారా ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ దాల్చా చేయబోతున్నాను. ఎట్లా చేస్తానో చూడండి. ఇద్దరికి కాంపిటీషన్ సూపర్గా ఉంటుంది, చూడండి. ఇప్పుడు నేను దాల్చా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు నానబెట్టి నేను కడిగి పెట్టాను. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు. దీంట్లో సొరకాయ, వంకాయలు ఈ రెండు వేస్తున్నాను దాల్చాలకి. ఇంకా పప్పు ఉడకపెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. నూనె అయితే కాగిపోయింది. దీంట్లో చెక్క, లవంగా వేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఇందాక చింతపండు మర్చిపోయినానండి. ఇది ఇప్పుడు చింతపండు వేసుకుని పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా చింతపండు వేయాలి దాల్చాలో మాత్రం. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ రావాలండి. ఆ తర్వాత ఇది ఇందాక కందిపప్పు ఉడికిపెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంతా పచ్చి వాసన వేసుకున్నాం. తర్వాత టమాటా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా ముక్క వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిరప్పొడి, కారం వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం. 5 స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు పెద్దగా కోసుకోవాలండి. దాల్చాలో మాత్రం బాగుంటుంది. చిన్న ముక్కలు అయితే బాగుండవు. చూసారు కదా, ఈ సైజుగా రావాలి. దీంట్లో బగారా రైస్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నేను బగారా రైస్ కూడా. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి అంతే. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. ఇప్పుడు రౌండ్సేపు కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఇది అంతా కరిగేలోపు మేము ఆ తర్వాత పప్పు వేసుకున్నాం. 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం కూడా వేసుకున్నాం. ఇప్పుడు కదా సూపర్ ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు కందిపప్పు పేస్ట్ కూడా వేసాను. చింతపండు రసం కూడా వేసేసాను. కొంచెం వాటర్ పోసుకున్నాం. చూసారు కదండి, ఈ మంత్ రావాలా. ఇప్పుడు ఇది బాగా ఉడుకు పెట్టుకోవాలా. ఇది అప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ బాగా మెత్తపడాలా. అప్పుడు మూత తీద్దాం. ఇంకా 5 నిమిషాల దాకా మూత పెట్టేస్తాం. మళ్ళీ ఇప్పుడు దాల్చా అయిపోయిందండి. చిక్కబడిపోయింది. చూసారు కదా, అన్నీ ఉడికిపోయినాయి, బాగా మెత్తగా పడిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను బగారా రైస్ చేస్తున్నానండి. ఇప్పుడైతే కడాయిలో నేను ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు వేరే గడ్డలు కూడా వేస్తాం. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఇవి. సరే కదండి, ఈరోజు మా పిల్లకాయలు బగారా రైస్ దాల్చా చేయమని చెప్పారండి ఆదివారం రోజు. అందుకని ఈరోజు నేను బగారా రైస్ దాల్చా చేయబోతున్నాను. చక్రాలను వేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి వాసన పోయింది. అల్లం వెల్లుల్లి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను నేను.
కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి నేను. పెరుగు వేస్తే అన్నం బాగా రుచిగా వస్తుందని చాలామంది పెరుగు వేస్తారు. ఖచ్చితంగా బాగుంటుంది పెరుగు వేస్తే. ఇప్పుడు దీంట్లో కారం అవి వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసాను. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. సరే కదండి. పసుపు వేయలేదండి నేను, ఎందుకంటే పసుపు ఈ బగారా రైస్కి కొంచెం అన్నంకి బాగుంటుంది, దీంట్లో వేస్తే బాగుంటుందని నేను ఎక్కువగా పసుపు వేయనండి. అందుకోసమని ఇది చూసారు గేదిగా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకున్నానండి. నేనైతే 1 గ్లాస్ బియ్యంకి నేను 2 గ్లాసులు వేస్తాను నా బియ్యంకి. ఇప్పుడు నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి. 6 గ్లాసులు నీళ్ళు వాటర్ వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఒక అరగంట సేపు, ఒక 5 నిమిషాలు అరగంట సేపు మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు తర్వాత బియ్యం వేసుకున్నాం. వచ్చేసిందండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం దీంట్లో. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టుకొస్తానండి. మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి ఇది. ఇప్పుడు మూత తీస్తున్నానండి. చూడండి, చూసారు కదా బగారా రైస్ ఎలా వచ్చిందో. సూపర్గా వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో దాల్చా చూసారు కదా ఎలా వచ్చిందో. దీంట్లో కొత్తిమీర చల్లుకున్నామండి. ఇందాక కొత్తిమీర చల్లుకుని మర్చిపోయినాను. చూసారు కదండి. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరికీ.